లాస్ట్ టైం విదేశీ పర్యటనలోనే 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తా ఉంది. కాకపోతే అది ఇంప్లిమెంట్ కాలేదు. 800 కోట్లే ఇంతవరకు పెట్టుబడుల రూపంలో వచ్చాయి. ఇంకా 600 కోట్లకు సంబంధించినటువంటి వివరాలు లేవు. కంపెనీల వివరాలు, పెట్టుబడి వివరాలు అంటూ బీఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చెప్తా ఉన్నారు. సీఎం ఏమో పెట్టుబడులు తీసుకొస్తామంటున్నారు. ఒక్క రూపాయి తేవట్లేదు. కేవలం ఇంకా లెక్క తేలాల్సింది చాలా ఉందనేటువంటిది మీరు చెప్తా ఉన్నారు. ఏం జరుగుతుంది వివేకానంద గౌడ్? ఇది అంతా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను పక్కదోర పెట్టించడానికి, గత ప్రభుత్వం కంటే బాగా చేస్తున్నామని నిరూపించడానికి చేసే ప్రయత్నంలోనే భాగంగా ఇవన్నీ కనపడతామనే తప్ప దీంట్లో ఇక్కడ చిత్తశుద్ధి కానీ ఇక్కడ కూడా క్లారిటీ లేదు. నిజంగా దాంట్లో వాస్తవిక పరిస్థితులు లేవు. అవి కూడా వారు ముఖ్యంగా గతంలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు చెప్పారు, కానీ కేవలం 862 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు వచ్చాయని చెప్పి అసెంబ్లీ వేదిక కానివ్వండి, అనేక వేదికలపైన ఆధారాలతో పాటు మేము నిరూపించాం. అయితే వీళ్ళు చక్కదిద్దే ప్రయత్నం చేయాలని తప్ప వీళ్ళు పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ పరిస్థితులు బాగున్నాయి, ఇక్కడ అనుకూలం అని చెప్పి అక్కడ పర్యటనలో ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్టేట్ అంతా కూడా కన్ఫ్యూజన్ చేసేసారు. ఇక్కడ రాష్ట్రంలో అంతా కూడా అయోమయ పరిస్థితిని సృష్టించి దిగజార్చి ఇక్కడ శాంతి భద్రతలు క్షీణించి సరైనటువంటి మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా కానివ్వండి, అదేవిధంగా నీటి సరఫరా కానీ, దాంతోపాటు గత ప్రభుత్వంలో చేసిన మంచి పనులన్నింటినీ కూడా రద్దు చేస్తూ, ఉదాహరణకి ముచ్చర్లలో ఫార్మాసిటీ, వరల్డ్ క్లాస్ ఫార్మాసిటీని మనం రూపొందిస్తే దాన్ని రద్దు చేయడం, మెట్రో మరి ఎయిర్పోర్ట్కి రద్దు చేయడం, అదేవిధంగా ఫార్ములా ఏరియాస్ని రద్దు చేయడం, ఇవన్నీ కూడా తన యొక్క అనాలోచిత నిర్ణయాలు, తన యొక్క అనుభవరాహిత్యంతో తీసుకునే నిర్ణయాల వల్ల నష్టం వాటిల్లింది. అదేవిధంగా ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి సిఎఫ్ఓ సిఇఓని అంటే విలేకరులైన ప్రశ్నకి జైల్లో వేస్తామని చెప్పారు. ఈ రకమైనటువంటి బజారు భాషతోని, ఈ రకం లూజ్ స్టాక్తోని ఏ రకంగా పెట్టుబడులు వస్తాయి రాష్ట్రానికి? ఒకసారి ఆలోచన చేయాలా. కాబట్టి ఈరోజు పరిస్థితులు పరిశ్రమలో ఉన్నటువంటి పెట్టుబడులే వెనుక్కుపోయే పరిస్థితి. గత సంవత్సరంలో ఇక్కడ కెయిన్స్ అనేటువంటి సంస్థ సెమీకండక్టర్ సంబంధించింది ఇక్కడ స్థాపించాల్సింది రాష్ట్రం చెల్లిపోయింది. అదేవిధంగా మనకి గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేటువంటి కార్నల్ సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇలా అనేక పెట్టుబడులు సంస్థలు కూడా, అదేవిధంగా ఫాక్స్కాన్ మనతో కష్టపడి తీసుకొచ్చింది, దాని ఎక్స్పాన్షన్ ఇక్కడ కావాల్సిన అవసరం ఉండే, అది చెన్నైకి వెళ్ళిపోయింది. మనం ఫార్ములా ఏరియాస్లో తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల, రద్దు చేయడం వల్ల చెన్నైలో పెద్ద ఎత్తున వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం, దాని తర్వాత తద్వారా వాళ్ళు లాభపడడం, ఇవన్నీ కూడా ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులని ఇక్కడ చెడగొట్టేసి, ఇక్కడ అన్నీ కూడా ఇబ్బంది చేసేసి, ఇక్కడ అంతా కూడా పరిస్థితులు క్షీణించిన తర్వాత విదేశాల పర్యటనలపై నేను పెట్టుబడులు తెస్తా అంటే ఎవరు నమ్ముతారో, ఎట్లా నమ్ముతారు? వీరిని పరిస్థితులను చెడగొడుతున్నారు ముఖ్యమంత్రి అని మీరు అంటున్నారు. 40,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగితే 800 కోట్లు వచ్చినాయి, ఇంకా 600 కోట్ల వివరాలు రావాలి పెట్టుబడులకు సంబంధించి వీడియో చేస్తూ ఉన్నారు. సింగపూర్లో ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి. మొదటి రోజే 3,500 కోట్ల ఏఐ పరిశ్రమ కోసం డేటా సెంటర్ కేంద్రంగా మొదటి రోజే ఒప్పందాలు జరిగినాయి. ఇంకా ఫ్యూచర్ సిటీలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించి 20 మంది కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యాము, వారితో మాట్లాడుతూ ఉన్నాం. పెట్టుబడులు రాబోతున్నాయి. మొదటి రోజే 3,500 కోట్లు వచ్చినాయి. అదే చెప్తా ఉన్నా కదా, ఇవన్నీ కూడా ప్రజలని మభ్యపెట్టడానికి, వాస్తవ పరిస్థితులు ఉండే అట్లా వాళ్ళు చెప్పడానికి, చూపెట్టుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప వాస్తవికంగా గ్రౌండ్ అయ్యేసరికి పరిస్థితి. ఈరోజు ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంటున్నాం, తట్టడి మట్టి తీయలేడను అక్కడ రోడ్లు ఏంది పోతుంది, అక్కడ రైతులు ఇంకక్కడ అప్పుడు గతంలో కేసీఆర్ గారు మా ప్రభుత్వంలో చక్కగా ఆ రోజు సేకరించిన భూమిని ఈరోజు ఉపయోగించుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వం దూషిస్తూ ఉంటావు, గత ప్రభుత్వంలో నిర్ణయాలు సరిగ్గా కాలే అని చెప్తా ఉంటావు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు నేల విడిచి స్వామి చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ పరిస్థితులు చక్కబెట్టే ప్రయత్నం చేయండి, ఇక్కడ నీ నిర్ణయాలు, నీ భాష మార్చుకోండి, ఇక్కడ పరిస్థితులను చక్కదిద్ది అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తే మంచిగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తానికి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నాం. కానీ ఏదో డంబాచారంగా, ఏదో ఫేక్ పెట్టుబడులను చూపించి, అదానితో పోయి పెట్టుబడులు తీసుకొచ్చేసి, గోడి కంపెనీ లాంటి ఒక షెల్ కంపెనీలతో పెట్టుబడులు తీసుకొచ్చేసి, ఎందుకు ఈ అవసరము? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఒక వ్యవహారము. గతంలో వాళ్ళు చేశారు కదా, మేము కూడా చేయాలి అనే ప్రయత్నమే తప్ప నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఎందుకు ప్రయత్నం చేయవు? ఎందుకు నువ్వు గత పరిస్థితులన్నీ కూడా చక్కగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనుకూలమైన వాతావరణం ఉండదాన్ని దాన్ని అలాగే ముందుకు కొనసాగించే ప్రయత్నం చేయొచ్చు కదా? కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి గతంలో కక్షతోని మనం తట్టుకోలేక కేసీఆర్ గారు చేసిన మంచి పనులను ప్రజల్లో అప్పటి కూడా ఆదరిస్తూ ఉంటే కూడా వారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పుకొని కాకుండా రాష్ట్ర పరిస్థితిని వారు క్యాన్సర్ పేషెంట్తో పోల్చినారు. నువ్వు క్యాన్సర్ పేషెంట్ అని చెప్తే నీకు ఎవరన్నా పిల్లనేమంటే ఇస్తారా? ఎవరన్నా
నువ్వే ముఖ్యమంత్రిగా మాట్లాడిన హోదా రికార్డు ఉంటుంది కదా, వాళ్ళు చేసుకుంటారు కదా. కాబట్టి నువ్వు చేసిన తప్పులని, వారు చేసిన తప్పులతోని ఈరోజు రాష్ట్రంని మరి ప్రతిష్టని దిగజారే విధంగా రేవంత్ రెడ్డి గారు చేసినారు. మరి అది వదిలిపెట్టి నేను పెట్టుబడులు తెస్తా అని చెప్తే అంటే పెట్టుబడి పెట్టేదారు ఎందుకు పెడతాడు ఈడొచ్చి అని ఎంక్వైరీ చేసుకుంటాడు కదా. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నామంటారు. మెట్రో మేడ్చల్ వరకు విస్తరణ కావచ్చు, తర్వాత ఫేజెస్లో ఇటువైపు మొత్తం 4 వైపులా సిటీకి మెట్రో విస్తరణ చేస్తామనేటువంటిది, 4th సిటీ వరకు కూడా మెట్రో విస్తరణ చేయబోతున్నాం. ఇవంతా కూడా మరి ఈ స్టేట్మెంట్స్ అంత ఏంది మరి పెట్టుబడిదారులను ఆకర్షించవా ఇట్లాంటి స్టేట్మెంట్స్? నేనేమంటున్నా అంటే మాటకి ఆచరణకి చాలా తేడా ఉంది. మన మాట మాట్లాడడం వేరు, పని చేయడం వేరు. నువ్వు మెట్రో రైల్ ఎయిర్పోర్ట్కి రద్దు చేయడమే నువ్వు 4,000 తీసుకుపోతున్నావు. ఉన్న ఒక రూట్ని ఎందుకు క్యాన్సిల్ చేసినావు? 4 డైరెక్షన్స్లోకి వెళ్ళి నువ్వు పెంచుతా ఉంటున్నావు మెట్రోని. ఒక డైరెక్షన్ ఎందుకు ఒక రూట్ని ఎందుకు క్యాన్సిల్ చేసినావు, ఎందుకు రద్దు చేసినావు? చక్కగా అది అవసరం. 10 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉండేటువంటి ప్రాంతం అంత నుంచి కూడా అవసరం, డిమాండ్ ఉన్న ప్రాంతం నుంచి ఎందుకు రద్దు చేసినావు? నీకు శాస్త్రీయ పద్ధతిలో చేసినావా? దానికి ఏమన్నా నీకు ఉన్నదా మినిమం దాని రీజనింగ్ ఉందా క్యాన్సిల్ చేయడానికి? ఓన్లీ కేవలం కక్షపూరితమైనటువంటి ఆలోచన, ఏ రకంగా కక్ష తీర్చుకోవాలి, ఏ రకమైనటువంటి మరి ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా అక్రమ కేసులు పెట్టాలి, ఏ రకమైన తప్పుడు నిర్ణయాలు నిరూపించాలి తప్ప ప్రజలకు ఏం చేయాలని లేదు. ఈరోజు మేము గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఆ రోజే కన్సల్టెంట్ అపాయింట్ చేసి నాట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి మేడ్చల్ కానివ్వండి, షామీర్పేట్కి మెట్రో వేయాలని చెప్పేసి కన్సల్టెంట్ అపాయింట్ చేసి రింగ్ రోడ్ చుట్టూ కూడా చేయాలని చెప్పి 63,000 కోట్ల రూపాయలతో భవిష్యత్ తరాల వారికి మెట్రోని విస్తరించుకుంటూ పోవాలని చెప్పి ఉద్దేశంతోనే చక్కగా దాన్ని మేము కన్సల్టెంట్కి అపాయింట్ చేసి రిపోర్ట్స్ తయారైన దాన్ని రద్దు చేసి మళ్ళీ అదే పని చేస్తూ ఉన్నారు ఈరోజు. ముఖ్యమంత్రి కూడా ఎక్కువ ఈ మధ్య కాలంలో 4th సిటీని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ, అక్కడే ఏదో జూ పార్క్ నిర్మాణం కానీ, ఎక్కువగా 4th సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సింగపూర్లో కూడా 4th సిటీ గురించే అక్కడ ఉన్నటువంటి అధికారులకు, అక్కడ ఉన్నటువంటి వారికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 20 మందిని ఇక్కడికి యూనివర్సిటీలో స్కిల్ యూనివర్సిటీ వారికి శిక్షణ ఇవ్వడానికి వారితో మాట్లాడుతున్నారు. అసలు ఏంది 4th సిటీ? నిజంగా సాధ్యమయ్యే పనేనా ఇప్పుడున్న సిచ్యువేషన్? ఇప్పటికే సంవత్సరం అయిపోయింది వారిది. మా అంటే ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత అంతా కూడా 2 సంవత్సరాలు అంతా కూడా ఆయనకి ఆ పార్టీని చక్కదిద్దుకునేదానికి, మంత్రులకు చెప్పుకోవడానికి పార్టీని చక్కదిద్దుకునే టైం సరిపోతుంది. ప్రజల గురించి పట్టించుకునే సమయం దొరకదు. ఉన్న సిటీని వదిలిపెట్టేసి నువ్వు 4th సిటీ దగ్గర పోతా అంటే ఎవరు నమ్ముతారు? ఎక్కడో 40 కిలోమీటర్ల అవతలు ఉన్న దాన్ని తీసుకువచ్చి అక్కడ యాక్చువల్లీ ఆ స్థలాన్ని సేకరించింది ఫార్మాసిటీ గురించి. ఊరి దూరంలో ఉండి ఫార్మాసిటీని చక్కగా వరల్డ్ క్లాస్ ఫార్మాసిటీ పెడదామని ప్రపోజల్ చేసినాము. హైకోర్టుకేమో ఫార్మాసిటీని రద్దు చేయలేదని చెప్తావు, బయటనే వచ్చి 4th సిటీ అని చెప్తావు. కేవలము వారి యొక్క ల్యాండ్ భూముల యొక్క లావాదేవీల గురించి, ఇన్నర్ ట్రేడింగ్ గురించే ఈ యొక్క ప్రయత్నం అంతా తప్ప దాంట్లో ఎక్కడ కూడా దాంట్లో నిజంగా అంటే సాధ్యపడే మాత్రం అవుతుందా అసలు? 4th సిటీ అనేది మహబూబ్ నగర్లో ఆయన ల్యాండ్ సేకరించిండు కాబట్టి అక్కడ వ్యాపారం పెట్టుకుని ల్యాండ్ వాల్యూ గురించి రియల్ ఎస్టేట్ చేసుకుని రియల్ ఎస్టేట్ దందా. రేవంత్ రెడ్డి తెలిసినటువంటి వ్యాపారం ఒకటే కూడా రియల్ ఎస్టేటు. ఆయన వ్యాపారం భూముల విలువ పెంచుకోవడానికి, భూములతో వ్యాపారాలు చేసుకోవడానికి, తన కుటుంబ సభ్యులు లాభపడడానికే 4th సిటీ అని చెప్తున్నాడు తప్ప ప్రజలకి లాభపడడానికి కాదు అని సుస్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్. ఇది పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో 40,000 కోట్ల పెట్టుబడులు దావోస్ అనేటువంటి పర్యటన సందర్భంగా స్టేట్మెంట్ చేశారు. పెట్టుబడులు వచ్చాయనేటువంటి దాంట్లో కేవలం 800 కోట్లకు సంబంధించిన మా విషయంలో మాత్రమే వివరాలు వివరించే ప్రయత్నం చేశారు. అందులో కూడా ఇంకా 600 కోట్లకు పైగా సంబంధించినటువంటి పెట్టుబడుల వివరాలు ఇంతవరకు బయటికి రాలేదు. ఎందుకు రీజన్ అంటే ఆయన గత 1 ఇయర్ నుంచి అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రాన్ని డీగ్రేడ్ చేస్తూ, డీఫేమ్ చేస్తూ ఇది ఒక క్యాన్సర్ లాంటి పరిస్థితి ఉంది రాష్ట్రానికి అనేటువంటి స్టేట్మెంట్ చేయడం, ఆర్థికంగా ఇబ్బంది ఉందనేటువంటి స్టేట్మెంట్ చేయడము, అసలు రాష్ట్రం దివాలా తీసిందనేటువంటి స్టేట్మెంట్లే ఈరోజు ఆ రోజు ఒప్పందాలు కుదిరినటువంటి వారు పెట్టుబడులు పెట్టకపోవడానికి ప్రధాన కారణం గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నిలువరిస్తూ వాటిని క్యాన్సిల్ చేస్తూ, రద్దు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక 4th సిటీ అనేటువంటిది రేవంత్ రెడ్డి సొంత అనునీయులు, వాళ్ళ అన్నదమ్ములు తీసుకున్నటువంటి భూముల రేట్లు పెంచుకొని రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి 4th సిటీని ఎక్కువ ప్రొజెక్షన్ చేస్తూ ఉన్నారు. ఇప్పట్లో 4th సిటీ సాధ్యం కాదు. ఇకనైనా ముఖ్యమంత్రి వైఖరి మారాలి, రాష్ట్రం పైన విద్వేషాన్ని వదిలి పెట్టుబడులపైన దృష్టి పెట్టాలనేటువంటి స్టేట్మెంట్ వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ చేస్తా ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.